హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి గోంగూర చికెన్ ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బాండీలో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ కలర్లో చేంజ్ అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. అలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. తర్వాత అందులోనే తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి ఆయిల్లోనే. తర్వాత 2 నిమిషాలు మూత అయితే పెట్టాలి చికెన్ పైన. వన్ సైడ్ చికెన్ అవుతుండగా ఇంకో సైడ్ అయితే మనం ఇంకో గిన్నె తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి ముందుగా తెంపి పెట్టుకున్న గోంగూరను అయితే మంచిగా కడిగి అందులో అయితే వేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ లేదా 1 స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని కూడా బాగా కలపాలన్నమాట. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. అలా ఆయిల్లోనే గ్యాస్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి పుంటికూరని. ఇంకో సైడ్ చికెన్లో అయితే వాటర్ వచ్చేస్తుంది అనమాట. అందులోనే కొంచెం పసుపు వేసేసి కలిపేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం గోంగూరలో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసి వేసుకోవాలి, లేదంటే కారం ఎక్కువైపోతుందన్నమాట. కారం వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మనకు గోంగూర అయితే ఫ్రై అయిపోతుంది. దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. అప్పట్లోపు మనకు చికెన్ కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది అనమాట. ఇందులో ఒక టమాటా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటా ఒకసారి మంచిగా కలుపుకొని చికెన్ ఉడకడానికైతే కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. లేదంటే కొంచెం కచ్చిగా అనిపిస్తుంది, లేదా అతుక్కుంటుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇదంతా దగ్గర అయిపోయేలోపు మనం దాన్ని అయితే మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ మంచిగా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న గోంగూరనైతే చికెన్లో వేసి కలిపేసుకోవాలి. ఇందులో మీరు అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను అల్లం పేస్ట్ అయితే నా దగ్గర లేక వేయలేదన్నమాట. మీరైతే వేసేసుకోండి. ఇంకా లాస్ట్లోకి దగ్గరికి అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ గ్యాస్ పైన ఉంచేసి బంద్ చేసేసుకోవడమే. సింపుల్. ఎటువంటి మసాలాలు అయితే నేను యూజ్ చేయలేదన్నమాట. కావాలంటే ఇందులో మనం ధనియా పౌడర్ వేసేసుకోవచ్చు. ఈ మధ్య బయట ఫుడ్ అయితే బాగుండట్లేదు కదా, సో దానికన్నా ఇది బెటర్ కదా మనం ఇంట్లో చేసుకోవడం.